మరి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఊరట కలిగించాలి అన్న లక్ష్యంతో గత ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, రెస్కో చైర్మన్ ప్రతాప్ కుమార్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తదితరులు హాజరయ్యారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వం పదే విద్యుత్ ఛార్జీలు పెంచడంతో రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోయారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు చేపట్టి ఊరట కల్పించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు వైద్యం శాంతారాం, మున్సిపల్ అధ్యక్షులు కాణిపాకం వెంకటేష్, కడ అడ్వైజర్ కమిటీ సభ్యులు రాజ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్ పాల్గొన్నారు. చాలా మంది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏదైతే డిపార్ట్మెంట్స్ అన్నింటినీ మెయింటైన్ చేస్తుందో ఎలక్ట్రికల్ కమిషన్ ఒకటి ఉంటుంది. దాని ద్వారా వాళ్ళన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక ప్రైస్ ఫిక్స్ చేశారు. ఆ ప్రైస్కే మనం పవర్ సప్లై అనేది ఇస్తుంటాం. ఆ ప్రైస్ ప్రకారమే, ఆ టారిఫ్ ప్రకారమే డిస్కమ్స్ అయినా రెస్కో అయినా కూడా బిల్స్ వసూలు చేస్తూ ఉంటుంది. ముందు వాడిండే కన్జంప్షన్ ఏదైతే ఉందో అది 2023లో మనం పవర్ వాడుంటే, 2023 జనవరిలో మనం పవర్ వాడుంటే ఆ రోజు మనం ఒక ₹2కో ₹2.5 యూనిట్ తీసుకుంటాం. బట్ ఆ రోజు ఆ డిస్కౌంట్కి జరిగిన ఖర్చు ₹3 దాకా ఉంటుంది, కానీ ₹2.5 ఛార్జ్ చేసి ఉంటుంది. సో ఆ నష్టాన్ని పూరించడానికి ఈఆర్సీ పర్మిషన్ ఇస్తుంది డిస్కౌంట్స్కి. అక్కడ 50 పైసలు మీరు నష్టపోయారు కాబట్టి మీరు 50 పైసల వరకు వసూలు చేసుకోవచ్చు. ఆ నెలలో నష్టపోయింది 50 పైసలు మీరు వసూలు చేసుకోవచ్చు అని ఈఆర్సీ పర్మిషన్ ఇస్తుంది డిస్కౌంట్స్కి. దాని ప్రకారం 2023 జనవరిలో మీరు 100 యూనిట్లు వాడుంటే యూనిట్కి 50 పైసలు లెక్కన ₹50 ఈ నెలలో వసూలు చేసుకోవచ్చు. దాంతో క్లియర్గా FPPCA ఛార్జెస్ అని ఉంటుంది. ఆ ఛార్జెస్ 2023 జనవరిలో మీరు 100 యూనిట్లు వాడారు కాబట్టి అందుకు 50. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ, ఇవ్వని హామీలు కూడా, పేదవాడు ఇబ్బందులో ఉన్నాడు అంటే వాటిని కూడా నెరవేర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉండేటటువంటి ప్రజలకి కరెంటు ఛార్జీల విషయంలో భారం కాకూడదనే అంశంతో 4,500 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భరించి